ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. బ్రదర్ మీ పేరు? నా పేరు హర్షద్. హర్షద్. అవును. మీ డైరీ ఫామ్ పేరు? మా డైరీ ఫామ్ రాయల్ డైరీ ఫామ్. ఇవి రాయల్ డైరీ ఫామ్. అవును. ఓకే, ఒకసారి ఈ అడ్రస్ చెప్పండి. ఈ అడ్రస్ అన్న ఇవి మన శంషాబాద్ చౌరస్తా నుంచి లోపల ఊర్లో వస్తే మనకు పాత పోలీస్ స్టేషన్ ఉంది. అది దాటినాక మనకు ఇవి ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ అని, అవి కొంచెం దాటితే మీకు వెంకయ్య నాయుడు పెద్ద ఫామ్ ఉంది. ఇవి వెంకయ్య నాయుడు ఫామ్ అన్న. వెంకయ్య నాయుడు ఫామ్ ఇది. ఓకే, ఇది దాటిన దీని పక్కనే మనకు ఈ సందు ఉంటది. ఇది తువ లోపల పోతే సెకండ్ బీట్ మనదే రాయల్ డైరీ ఫామ్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ పోవాలా. ఇదేమో వచ్చేసి వెంకయ్య నాయుడు గారిది ఫామ్, వాళ్ళ సన్నుది కదా వెంకయ్య నాయుడు. ఓకే, వెంకయ్య నాయుడు గారు వాళ్ళది ఫామ్. ఇది ఫామ్ ఇది ఇట్లా వెళ్ళాలా. ఇక్కడ వచ్చేసి బోర్డు ఉంటది రాయల్ డైరీ ఫామ్ అని చెప్పేసి. సో లోపలికి వెళ్ళాము, లోపలికి వెళ్ళి చూద్దాము వీళ్ళ దగ్గర ఏ బ్రీడ్లు ఉన్నాయి, ఎంత రేట్లలో ఉన్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్న. ప్రెసెంట్ డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న? మన దగ్గర ప్రెసెంట్ ఎట్ ఏ టైం మీకు 100 నుంచి 150 వరకు ఉంటది అన్న. ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాఫ్రాది కొత్త లోడ్ వచ్చినాయి. ఇప్పుడు 35 గీదలు మన దగ్గర ప్రెసెంట్ ఉన్నాయి, ఫ్రెష్ వచ్చినది. 2 days అయినా వచ్చినాయి. ఏ ఈత గీదలు ఉంటాయి అన్న? అంటే ఏ లాక్టేషన్ ఏవి ఉంటాయి మీ దగ్గర? సెకండ్ వి ఉంది అన్న, థర్డ్ వి కూడా ఉన్నాయి, ఫస్ట్ కూడా వస్తాయి ఒక్కొక్కటి అన్న. అందులో ఫస్ట్ కూడా ఒక్కొక్కటి వచ్చేస్తాయి మన దగ్గర. కొన్ని ఏమో మన దగ్గర వచ్చి ఇప్పుడు ప్రెగ్నెంట్ బర్రెలు కూడా వచ్చింది మా దగ్గర. ఇనింది బర్రెల పాలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో మనకు జాఫ్రా దాంట్లో మీకు ఇప్పుడు ప్రెసెంట్ వి మా దగ్గర 12 నుంచి 18 లీటర్స్ వరకు ఉన్నాయి. మీరు ఎట్లా కోల్చి చూస్తే చూడొచ్చు. మేము ఇప్పుడు ఈడ కస్టమర్ వచ్చినాక కాంటతోటి కోల్చి ఇస్తున్నాం మేము ఈడ. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వచ్చే చూసుకొని తీసుకోవచ్చు. మా దగ్గర స్టే కూడా ఉంది. 2-3 days ఈడ 2-3 times పాలు మార్నింగ్ ఈవినింగ్ చూసి అది చూసిన తర్వాత తీసుకోవచ్చు. స్టే కోసం ఉంది, ఫుడ్ ప్రొవైడ్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మనది మేనేజ్మెంట్ మారిన తర్వాత మా అన్న పేరు జుబేర్ అబ్దుల్ కరీం, రాయల్ డైరీ ఫామ్ అయినది. అంటే మేనేజ్మెంట్ మారడం అంటే ఎట్లా? ఇప్పుడు సపరేట్ సపరేట్ అయిపోయారు. సో ఈ రాయల్ డైరీ ఫామ్ లో మీరే ఉంటారు? రాయల్ డైరీ ఫామ్ లో మా అన్న ఉన్నాడు. ఇప్పుడు రాయల్ డైరీ ఫామ్ జుబేర్ అబ్దుల్ కరీం. ఓకే, అవును. మొత్తం మేనేజ్మెంట్ ఇప్పుడు అయినది. ఇప్పుడు ఆయన చేయిపోయింది ఉంది. ఇంత ముందు కూడా ఉండి ఇప్పుడు కూడా ఉంది. ఓకే, సో రెగ్యులర్ గా వచ్చేసి మీ దగ్గర బ్రీడ్లు 3 బ్రీడ్లు ఉంటాయి? మా దగ్గర 3 బ్రీడ్ ఎట్ టైం ఉంటది అన్న. జాఫ్రా, బన్నీ, ముర్రా. ఇది సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉంటది మన దగ్గర. 2 ఈతలు 3 ఈతలు ఉంటది. అలా ఏదైనా ఒకటి వస్తే ఫస్ట్ ఈతవి కూడా వస్తాయి. రేర్ గా మాత్రం ఫస్ట్ ఈతవి వస్తాయి మన దగ్గర. పాలు ఎట్లుంటాయి అన్న? పాలు మాత్రం క్వాలిటీ మీరు చూడొచ్చు. పాలు బాగుంటది. మీరు జాఫ్రాలో తీసుకుంటే ఎక్కువ పాలది ఉంటది బర్రెలు మాక్సిమం. ముర్రా బన్నీ ఏమో మీకు 10-12-14 లీటర్స్ 14 వస్తాయి అలా. అంటే ఇప్పుడు మినిమం మీ అంచనా ప్రకారము ఒక 5 ఇచ్చేటి ఉంటాయా స్టార్టింగ్, లేకపోతే 4 నుంచి స్టార్ట్ ఉంటది లీటర్? అంటే ఒక పూటకు మన దగ్గర మాక్సిమం 5 నుంచే ఉంటది. మినిమం 5 నుంచి. అది కొంచెం పాలు తగ్గి కూడా ఉంటే దిగిన రోజు 2 days వరకు ఉంటాయి. ఎందుకంటే ప్రతి బర్రె మా దగ్గర ఉండని మీ దగ్గర రావని, అది సెట్ అయిన వరకు 2-3 days జర ఇంకా ముందు ఉంటది. సెట్ అయిన తర్వాత పాలు ఎంత ఉంది అంతే వస్తాయి అందులో. ఓకే, మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి గేదె అక్కడ నుంచి వచ్చేసరికి దగ్గర 4-5 రోజులు ట్రాన్స్పోర్ట్ రావడానికి స్ట్రెస్ లో ఉంటది. బయట వచ్చేసరికి కొంచెం ఉంటది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు ఫుల్ ఫుడ్ తింటే గానీ అది సెట్ అవ్వదు అనేసి అంటున్నారు, అంతే కదా అన్న? ఇప్పుడు మనం కూడా ఏదైనా మన ఇల్లుకి వెళ్ళి ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే, ఏదైనా ట్రాన్స్పోర్ట్ అంటే మనం ఏదైనా జర్నీ చేస్తే కొంచెం సీట్ ఒక్క దగ్గర కూర్చొని స్ట్రెస్ లో ఉంటది. మంచి బర్రె కూడా అట్లనే అంతే సేమ్ 5 రోజులు జర్నీలో వచ్చేసరికి స్ట్రెస్ లో ఉంటది. కొంచెం జర మనం ఇక స్నానం ఇట్లా చేసి కూర్చొని అన్నం తినే జర పండుకొని లేచినాక ఎట్లా ఫ్రెష్ అయితే బర్రె కూడా అట్లనే. ఇప్పుడు మీరు ముర్రా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు హర్యానా నుంచి వస్తాయన్న. హర్యానా ఏ ఏరియా నుంచి తెప్పిస్తారు? హర్యానా జింద్ ఉన్నాయి అన్న, రోహతక్ ఉంది ఆడ. ప్రతి దగ్గర ఊర్లు ఉన్నాయి. అందుకెళ్ళి అన్ని మా అన్న పోయి సెలెక్ట్ చేస్తారు. నచ్చి మేమే పోయి డైరెక్ట్ ఆడ పర్చేజ్ చేసి ఇక్కడ తెస్తాం. ఇప్పుడు జాఫ్రాబాద్ ఎక్కడి నుంచి చేస్తారు? జాఫ్రాబాద్ గుజరాత్ నుంచి వస్తాయన్న. గిర్ ఫారెస్ట్ ఉంది, అక్కడ నుంచి వస్తాయి. జాఫ్రాబాద్, బన్నీ. ఈ 2 మాత్రం గుజరాత్. ముర్రా మాత్రం హర్యానా నుంచి వస్తాయి. ఇప్పుడు పాలు ఇక్కడ ఉండి చూసుకోవచ్చు అన్న 2 లేదా 3 పూటలు అట్లా? అన్న ఒక్క టైం కాదు, 2 పూట కాదు, 3-4 times చూసి మీరు సాటిస్ఫై అయిన తర్వాత బర్రె తీసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి
అంత మా దగ్గర ప్రొవైడ్ ఇవి రూమ్స్ ఉన్నాయి లైన్ గా ఇవి మొత్తం ఈ రూమ్స్ ఆఫీస్ పక్క నుంచి రూమ్స్ ఉన్నాయి స్టే చేయడానికి కస్టమర్ కి ఫుడ్ కూడా ప్రొవైడ్ ఉంటది మా దగ్గర ఫుడ్ మేము ఎట్లా తింటాం అదే ఫుడ్ ఉంటది ఇక్కడ. సో మీరు ఏమంటున్నారంటే ఎవరైనా సరే ఒక రైతు అయినా సరే ఎవరైనా రావచ్చు అన్న, గేదెలకు వచ్చిన వాళ్ళు డైరీ ఫామ్ మొత్తం మీరు ఫ్రీగా వదిలేస్తారు. వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా సరే పాలు ఏ గేదె దగ్గరికి అయినా సరే పాలు చూసుకొని సాటిస్ఫై అయిన తర్వాత దాని నెంబర్ చెప్తే నాకు ఈ గేదె నచ్చిందని నెంబర్ చెప్తే మీరు రేట్ చెప్తారు. రేట్ చెప్తారన్న, రేట్ చెప్తారు. వేరే మాడుకొని వాళ్ళకి నచ్చిన రేట్లు వచ్చేది వాళ్ళకి ఏ బర్రె నచ్చినది ఆ బర్రె ట్యాక్ నెంబర్ ఉంటాయి, ట్రాక్ నెంబర్ తోటి సహా మా దగ్గర బిల్ ఉంటది, ఆ ప్రొవైడ్ చేసి రేట్ ఇస్తాం మేము వాళ్ళకి. గ్యారంటీ ఏముంటదన్న ఇక్కడ కొంటే? గ్యారంటీ ఏముంటదన్న మన దగ్గర ఇప్పుడు ఎంత ప్రెసెంట్ గా ఆఫ్టర్ ది కాదు, మీ దగ్గర తీసుకున్న తర్వాత ఇట్లా మేము చెప్పము అన్న ఇవి ఎన్ని లీటర్స్ అయితే అన్ని లీటర్స్ కాదు. ప్రెసెంట్ మా దగ్గర ఏమున్నాయి ఇక్కడ సెట్ అయినాక మళ్ళీ మీ దగ్గర సెట్ అయితే ఆ పాలు అయితే కన్ఫర్మ్ గా వస్తాయి గ్యారంటీ. ఇప్పుడు మా దగ్గర 12 ఉంటే మీ దగ్గర 12 అవుతాయి. అది పెరిగింది అంటే మనం ఎట్లా ఫుడ్ పెట్టినా అట్లా పెరుగుతుంది బర్రె బట్టి. ఇప్పుడు జాఫ్రా ఉంది, జాఫ్రాది లైఫ్ ఎక్కువ పాలు ఎక్కువ ఉంటది. అది ముర్రా ఏమో మీడియం బర్రె, ముర్రాది కూడా లైఫ్ ఎంత ఉంటది దాని పాలు బర్రెని బట్టి ఫ్యాట్ బట్టి ఉంటది అన్న పాలు ఇలా. సో మీరు ఏమంటున్నారంటే పాలు ఈడే 3 పూటలు కాకపోతే 4 పూటలు చూసుకోండి. డైరీ ఫామ్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఫీడింగ్ మారిస్తే అవి ఎంతవరకు ఇస్తాయి అంటే తగ్గొచ్చు పెరగొచ్చు, కానీ మీరు ఎంతైనా సరే ఇక్కడే చూసుకోమంటున్నారు. 4 పూటలు కాకపోతే 2 పూటలు చూసుకొని సాటిస్ఫై అయితే పాలు తగ్గదన్న. మనం అలా ఈడ మేము ఏమేమి ఫుడ్ పెడుతున్నాం అది కూడా మీరు కంటిన్యూ చేస్తే పాలు మాత్రం అదే ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఏమేమి పెడతారు మీరు? ఏమేమి పెడతారు? పత్తి చెక్క పెడతామన్న, ఈడ కంది చున్ని, జొన్న పొట్టు, గోధుమ పొట్టు ఉంటదన్న. అది మన జొన్న పొట్టు ఏమో పర్ టైం కి 5 kg ఒక్కొక్క బర్రెకి వేస్తాము. గోధుమ పొట్టు ఏమో 1 kg కలిపి వేస్తాం అందులో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది మన పత్తి చెక్క ఉంది 2 kgs. మళ్ళీ ఇవి కల్లి చున్ని ఏమో 1.5 kg. యావరేజ్ ఒక గేదెకు ఎంత పెడతారు? ఒక గేదెకి మన దగ్గర 3.5 to 4 kg వరకు పెడతామన్న. 3.5 నుంచి 4 kg దానా. దాని తప్ప ఇవి మన గోధుమ పొట్టు ఉంటది, అవి పర్ టైం కి ఒక్క పూటకి 5 kg. మళ్ళీ ఈవినింగ్ పాలు పిండిన తర్వాత 5 kg. అందులో ఒక్కొక్కసారి వాళ్ళు తినకుంటే గోధుమ పొట్టు దానిపైన వేసి వాళ్ళు హ్యాపీగా తింటారు. దాని తర్వాత మనం ఇవి పచ్చిగడ్డి ఉంది, సూపర్ నీపర్ ఉండని ఏదైనా ఉండని, అది వేసినా దానిలో లెక్క ఉండదు అన్న. అవి అది ఏంటంటే వాళ్ళు కూర్చుంటారు, రెస్ట్ లో ఉంటారు, అప్పుడు తినడానికి ఉంటది అవి. కానీ ప్రాపర్ గా ఇవి 4 ఐటమ్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టు, మళ్ళీ దాని తర్వాత ఇవి మన జొన్న పొట్టు, జొన్న కుట్టి అంటారు దానికి. ఒక జొన్న కుట్టి ఉంటది అవి. అది ఇవైతే కంపల్సరీ రెగ్యులర్ గా ఉంటది. అది పచ్చిగడ్డి మన ఇష్టం. అది మీ దగ్గర తెప్పిస్తున్నట్టున్నారు? మా దగ్గర వస్తుంది అన్న, ప్రతి టైం ఫ్రెష్ వస్తాయి, ఫ్రెష్ చేస్తాం మేము. అది సూపర్ నేపర్. ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మీరు? లోకల్ ఊరు వాళ్ళు తెస్తారన్న మన దగ్గర. ఇంతకు ముందు పెట్టకుండా ఇంత ముందు కూడా పెట్టినామన్న. అంటే వెదర్ బట్టి ఉంటది ఇవి. ఎండాకాలం ఉంటది వాళ్ళకి పాల అలవాటు ఉంటది, ఇది పెడితే జర ఫిట్ ఉంటది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అది కూడా అలవాటు ఉంటది. ఇది ఏ ఎన్విరాన్మెంట్ కైనా సెట్ అవుతాయి బ్రదర్? ఈ గేదెలు అయితే అన్న ఈ జంగల్ గీదలు ఏది జాఫ్రాబాదీ బన్నీ. అవును, గుజరాత్ ఇవి ఎక్కడైనా సెట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే అరే జాఫ్రా పెద్దగుంది బై, ఇది తీసుకుంటే అది కట్టదు, ఇట్లా ఏమో ప్రాబ్లం వస్తాయి, ఇంతప్పుడు ప్రాబ్లం వస్తాయి, అట్లా ఏమి ఉండదు అన్న. బర్రెకి మనం ఫిట్నెస్ చూస్తే బర్రె మనకు కూడా చూస్తుంది. అది ఇనే టైంలో కూడా ఫిట్ ఉంటది. అది దానికి మనం ఎట్లా మనకు చూసుకుంటాం, దాని కూడా అట్లా చూస్తే ఆ బర్రె హెల్త్ ఉంటది. టైం కి తినేది పెట్టాలి, దానికి టైం టు టైం చూస్తే దానికి సూపర్ ఉంటది అన్న బర్రెలు మాత్రం. ఓకే బ్రదర్, ఇప్పుడు యావరేజ్ చెప్పండి, ముర్రా ఎంత రేట్లలో ఉంటాయి, జాఫ్రాబాద్ ఎంత రేట్లలో ఉంటాయి, బన్నీ ఎంత రేట్లలో ఉంటాయి మీ దగ్గర? అంటే మినిమం ఎంత రేట్లలో ఉంటాయి, మాక్సిమం ఎంత రేట్లలో ఉంటాయి అన్న? రేట్ ది మాట అందరు అన్న వాళ్ళకు ఒక మాట చెప్తానన్న, బర్రె మాత్రం మీరు ఎంత స్టాండర్డ్ వి, ఎంత బర్రె మంచిది చూస్తే ప్రకారం క్వాలిటీ ప్రకారం అది రేట్ ఉంటది అన్న. ఏంటంటే ఇప్పుడు జాఫ్రాబాదీ ఉంది, ముర్రా అయినా ఉండని, బన్నీ అయినా ఉండని అన్న. మన దగ్గర స్టార్టింగ్ 1 lakh స్టార్టింగ్ 1 lakh నుంచి, అందులో 1,05,000 10,000 అలా కొన్ని వస్తే 95 అది కూడా ఉంటది. మాక్సిమం ఎంత ఉంటుంది? మాక్సిమం మన 2 lakhs పైన కూడా ఉందన్న బర్రె. అది 2 lakhs దేనికోసం అంటున్నా అంటే జాఫ్రాబాద్ దాంట్లో మీకు 18 to 20 లీటర్స్ పాలు ఉంటది. అది ఎట్లా అంటే ఎంత పెద్ద బర్రె ఉండని దానిలో పాలు ఎట్లా ఉంటది ప్రకారం దాని రేట్ ఉంటది. అంటే ఫ్యాట్ పెద్ద బర్రెది, అందులో కూడా మీకు పెద్దగా ఉన్నది 4-5 లాక్టేషన్ ఉండదు, సెకండ్ థర్డ్ ఉంటది. ఓకే, మీ దగ్గర మాత్రం మాక్సిమం 2 అయితే 3 అయితే ఉంటాయి. 1,00,000 నుంచి 2 లక్షలు, అంటే మాక్సిమం వచ్చేసి ఎక్కువ గేదెలు 1,00,000 నుంచి 1,40,000 లక్షన్నర లోపలే ఉంటది. రేర్ గా హెవీ బర్రెలు ఉన్నదనుకో, అది పాలు బట్టి, అది గీతను బట్టి ఉంటది. దానిలో ఏమో మీకు కొంచెం ప్రైస్
ఓకే. Expensive ఏమంటారంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న గేదెలలో మాక్సిమం గేదెలు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 లోపల ఉంటాయి. ఏవో గేదెలు మాత్రం అంటే హై క్వాలిటీ హై మిల్క్ ఈల్డింగ్ బఫెలోస్ మాత్రం 1,50,000 పైన ఉంటాయి అనేసి చెప్తున్నారు. ఒకసారి రీసెంట్ గా వచ్చినాయి కదన్నా, లోడ్ వచ్చినాయి అంటున్నారు. నిన్న వచ్చినాయి జాఫరాబాద్? నిన్న వచ్చినాయి. ఒకసారి చూపియండి ఒకసారి ఏ గేదెలు వచ్చినాయి. బ్రదర్, ఇప్పుడు జనరల్ గా గేదెలు తెచ్చేటప్పుడు దుడ్డలు చాలా వరకు చనిపోతుంటాయి అనేసి చెప్తున్నారు. మీ దగ్గర అయితే మాత్రం మంచిగానే తీసుకొస్తారా దుడ్డలు? మా దగ్గర ఇప్పుడు జాఫ్రాది 3 లోడ్లు వచ్చినాయి. అవి అన్ని జాఫ్రా బర్రెలు. ఇవి హెవీ సైజ్ ఉంది. హెవీ సైజ్ ఇవి చూడొచ్చు. మీరు అడిగింది కదా హెవీ అంటే ఎంత వరకు ఉంటదని. ఎటువంటి ఇవి పూటకి మన దగ్గర ఇప్పుడు వచ్చి 2 రోజులు అయినాయి. ఇవి ఇప్పుడు 8 లీటర్స్ ఇప్పుడు ఉంది ప్రెసెంట్. పూటకి 8 లీటర్స్ ఉన్నాయి ఇందులో. రోజుకు 16. గేదెకు మిల్క్ లైన్ చూడొచ్చు ఒకసారి ఎట్లుందో. ఇవన్నా ఇవి వెనక నుంచి దీని లోటే చూడొచ్చు. అవును బాబా, ఆగలి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్రెసెంట్ 8 లీటర్లు పాలు ఉన్నాయంట. 2-3 డేస్ దాటినాక ఇంకా జర సెట్ అయిన తర్వాత మీకు మాక్సిమం ఇవి పూటకి 10 లీటర్స్ వరకు అయితే కంపల్సరీ ఉంటది. జాఫరాబాద్ లో హెవీ మిల్కింగ్ అంటే ఇటువంటి సైజులు ఉంటాయి. ఇవి జాఫ్రా, ఇది ప్యూర్ జాఫ్రా. ఓకే. అవును. దీని దొడ్డలు కూడా చూడొచ్చు. ఎన్ని అవుతుంటది అన్న ఇది గేదె? ఇవి 3 లాక్టేషన్ ఉందన్న. థర్డ్ లాక్టేషన్. ఈయన ఎన్ని రోజులు ఏంటది? ఇది ఇప్పుడు 10 డేస్ అయిందన్న. 10 డేస్ అయింది. అవును. సో జాఫ్రాలో హెవీ సైజ్ మీకు వచ్చిన లోలో ఇదేనా హెవీ? అంటే ఇలాంటి గేదెలు ఇలాంటి గీతలు ఇంకా ఉందన్న. ఉన్నాయి చూడొచ్చు. దాని దూడ ఇది ఇక్కడ ఉంది. దాని కాఫ్ ఇది. దీనికి వచ్చేసి దున్నపోత దూడ ఉంది. ఎన్ని రోజులు అయిందన్న ఈయనది? ఇవి 10 డేస్ అన్న. 10 డేస్ అయింది. 10 డేస్ అయింది. సో ఇంకా ప్యూర్ అంటే ఇది ఎన్ని లీటర్లు అయితే పాలు ఇవ్వాలని ఉంటది కదా, ఇప్పుడు కెపాసిటీ ఉంటది కదా, ఆ కెపాసిటీ పట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న? ఇప్పుడు 10 రోజులు అయింది. ఇవి కెపాసిటీ పట్టుకోవాలంటే దీనికి ఒక 1 వీక్ ఇవ్వాలన్నా. ఇంకొక 1 వీక్. అవును. అంటే ఈయన తర్వాత ఒక 20 రోజులకు ఫుల్ కెపాసిటీ ఈయన తర్వాత. ఎందుకంటే ఇలా మనకు జున్ను పాలు దానికోసమే 3 to 4 డేస్ వరకు అయితే జున్ను పాలే వస్తాయి. దాని తర్వాత మనకు పచ్చి పాలు రావాలంటే ఎట్లయినా సెట్ అవ్వడానికి ఒక 3 to 4 డేస్ అయితే దానికి. దాని తర్వాత ఇక మెల్లమెల్ల మిల్క్ పెరుగుతూ ఉంటది. అవునులే. చూడొచ్చు ఇది మంచి ఎత్తు ఉంది. ఇది జాఫ్రాలా ప్యూర్ హెవీ హైట్ ఇవి. ఇది సెకండ్ లాక్టేషన్ ఉంది ఇవి. ఓకే. సెకండ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. నేను దీని దగ్గర పాలు ఇవి ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఇవి 6.5 లీటర్ ఉన్నాయి దీనికి దొడ్డ విత్. చూడొచ్చు. ఇవి సెకండ్ లాక్టేషన్ అన్న. ఇవి సెకండ్ లాక్టేషన్ అన్ని కూడా ఈ లోన్లో వచ్చిన గేదెలు సెకండ్ థర్డ్ ఉన్నాయి. సెకండ్ థర్డ్ ఉన్నాయి. జాఫ్రాది ఈయన కూడా 10-15 రోజులైన గేదెలే ఉన్నాయి అంతేనా? అవును. దేవుని దయతోటి మన దగ్గర అన్ని దొడ్డలు మంచిగా వచ్చినాయి. అని ఇప్పుడు దుడ్డలు ఒకవేళ దుడ్డగిన రాకపోయింది అనుకుంటే ఫర్ ఏదో జరిగి సంథింగ్ ఒక దుడ్డ చనిపోయింది అనుకో, మీకు లాస్ పడుతుంది? ఒక 10,000 లాస్ ఫరక్ పడుతుందా? 100% పడుతుంది అన్న. అది కస్టమర్ ఏమో దొడ్డే ఉంటేనే దానికి పర్చేజ్ చేస్తాడు. కొంతమంది ఏమో సాటిస్ఫై అయింది చేతి పైన సాటిస్ఫై అయితే తీసుకుంటారు. మాక్సిమం దూడ పోతే మాత్రం లాస్. 10,000 వరకు మీకు లాస్ పడుతుంది. 5-10,000 కాదన్న. ఒక్కోసారి బర్రే కస్టమర్ ఎవరు కొన్నారు, ఎందుకంటే దొడ్డే లేదు పోయి ఎట్లా అవుతుంది ఏమైతుంది అని. ఏదైనా బర్రే ఉండని, జాఫ్రా ఉండని, ముర్రా ఉండని, బన్నీ అయినా ఉండని, మాకు అదే బాగా ఇబ్బంది ఉంటది. అది కష్టపడి ఇక్కడ వరకు తేయడానికి, మళ్ళా మేము అమ్మ వరకు దీనికి చూడడానికి మాకు కూడా అంత కష్టం ఉంటది. అవునులే. అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే వర్కర్లు బాగా చూసుకొని రావాలంటే లోన్ లో వస్తుంటారు కదా, వాళ్ళు లోన్ లో వస్తారు. ఇప్పుడు గుజరాత్ దగ్గర వచ్చింది మా పెద్ద మనిషి, ఈయన అంతా చూసి అన్ని దొడ్డలు అన్ని బర్రెని మంచి హ్యాపీగా సూపర్ తెచ్చిండు. వచ్చినాక 3 రోజుల తర్వాతనే మంచి పాల పైన వస్తున్నాయి మనకి బర్రెలు అన్ని. సో అక్కడ నుంచి వచ్చే వర్కర్లు కూడా ఇంపార్టెంట్. బాగా ఇంపార్టెంట్. వాళ్ళు చూసుకుని రావాలి కదా, ట్రాన్స్పోర్ట్ లో అవి ఉన్నాయా, తొక్కుతున్నాయా, లేకపోతే అంతా ఉన్నాయా అని. ఏడ ఆపితే ఆడ బర్రెని వాళ్ళు చూస్తారు మంచిగా. మాకనే ఎక్కువ వాళ్ళకు ఉంటది. ఇక్కడ రావాలి తీసుకురావాలంటే మేము ఎట్లా కష్టపడతాము, మాకనే ఎక్కువ వాళ్ళు పడతారు. మాకనే ఎక్కువ రెస్పాన్సిబుల్ వాళ్ళే ఉంటారు. ఇక లోడ్ ఈడ తెచ్చి ఈడ పెట్టి వాళ్ళకు చూసి మా దగ్గర తెచ్చి వీళ్ళు అంతా సాటిస్ఫై చేసిన తర్వాత, అంటే మా డైరీ నడవాలంటే మా లేబర్ కూడా అందరు ఒక్కలాగా ఉంటేనే డైరీ నడిచేది. మీ దగ్గర కూడా మా దగ్గరికి బర్రె తీసుకోపోతే వీళ్ళు మేము ఎట్లా చూస్తాం, మీరు కూడా అట్లా చూసిరనుకో బర్రె ఎట్లా ఉంటది. ఫుడ్ అంతా పెట్టాలి దానికి, దాని ఎంబడి చూడాలి, ప్రతి టైం దానికి చూడాలి. చలికాలం వచ్చినాయి, చలికాలం ఫుడ్ ఎట్లా ఉంటది, ఎండాకాలం వచ్చినాయి, ఎండాకాలం ఫుడ్ ఎట్లా ఉంటది, దానికి ప్రతి టైం చూసినా అంటే
బర్రె ఫిట్ ఉంటది, పాలు కూడా మంచిగా వస్తుంది అలా. బ్రదర్ ఇప్పుడు మీరు అక్కడ నుంచి నిండు సుడి వేసేస్తారా లేకపోతే పాడి తీసుకొస్తారా? అంటే అక్కడ ఈనిన తర్వాత 2-3 రోజులకు ఎక్కిస్తారా లేకపోతే నిండు సుడి కూడా ఎక్కిస్తారా? నిండి సూడి చాలా తక్కువ తెస్తామన్నా, ఎందుకంటే రిస్క్ ఉంటది. రిస్క్ ఉంటది, ఎందుకంటే అది లోడ్ లో పెయిన్స్ రావచ్చు, అవి ఈనొచ్చు, ఈయన తర్వాత తొక్కేయచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటది, బాగా ఉంటది అన్న. ఎందుకంటే ఈయన ఎక్కిస్తేనే ఏ ప్రాబ్లం ఉండదు మీకు కదా. అది సూడి మేము కూడా మంచిగా ఉండే బఫెల్లో దానికి సూడి కూడా ఉంటే వాళ్ళు తీసుకొని ఒక 3-4 days 5 days అక్కడ ఉంటే ఈయన తర్వాత ఈయన తర్వాత ఆఫ్టర్ 3 days ఓకే, ఈయన తర్వాత ఆఫ్టర్ 3 days ఆడ జున్ను పాలు తీసి 3 days తర్వాత దానికి బండిలో ఎక్కిస్తాం. మళ్ళా ప్రతి ఒక 200 kilometers 1.5 అంటే ఆపుకుంటుంటారు, అదే చూసుకుంటుంటారు. 150 kilometers దగ్గర ఏడా ఆపుతారు, వాళ్ళు దించి మళ్ళీ వాళ్ళకి పాలు తీసిన తర్వాత మళ్ళీ బరేకి మళ్ళీ ఎక్కిస్తాం ఆడ నైట్. మళ్ళీ నైట్ జర్నీ అయితే మళ్ళీ డే ఎక్కడైనా ఉంటే మళ్ళీ ఆడ ఆపుతాము. ఎన్ని లీటర్ ఉన్నాయి బ్రదర్ దీనికి పాలు? ఇవన్నా ఇవి పూటకి మన దగ్గర ఇవి 7 liters ఉందన్న. ఇవి పూటకి 7 liters విత్ దొడ్డే. ఓకే, ఇవన్నీ సెకండ్ లాక్టేషన్. మాక్సిమం వచ్చేసి ఈ లోన్ లో ఎక్కువ మీకు సెకండ్ లాక్టేషన్ గేదెలు వచ్చాయి. ఒకటేమో థర్డ్ ఉన్నట్టుంది, అది ఒకటి థర్డ్ ఉన్నాయి, హెవీ ఉన్నాయి. హెవీ ఉంది. ఎట్లా బ్రదర్ ఎన్ని రోజులకు ఒకసారి లోడ్ వస్తుంటది మీ దగ్గర? అన్న ఎవ్రీ 4 to 5 days తర్వాత మన దగ్గర లోడ్ వస్తూ ఉంటది. ఓకే, ఎవరి 4 to 5 days వస్తుంది. ఈ రోజు డేట్ ఎంత? ఈ రోజు ఇవాళ 9th ఉందన్న. ఈరోజు 9th. మళ్ళీ కొత్త లోడ్ 3 days తర్వాత 4 loads కంటిన్యూగా ఉంది మన దగ్గర. ఓకే, ఒక 2 days తర్వాత అంటే అందాజుగా ఇప్పుడు అక్కడ లోడ్ స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయిపోయింది, అక్కడ ఎక్కింది బర్రెది. ఎప్పుడు చూస్తాయి బ్రదర్ ఇక్కడ? ఒక 3 days తర్వాత వచ్చేస్తుంది అన్న మన దగ్గర. 3 days తర్వాత అంటే ఒక మండే రావచ్చా? సోమవారం రావచ్చా కొత్త లోన్లు? లేదు, సాటర్డే వస్తున్నాయి అన్న. ఇప్పుడు సాటర్డే వస్తున్నాయి. ఏ లోన్లు వస్తున్నాయి? సాటర్డే బన్నీ వస్తున్నాయి సార్ అన్న. మళ్ళీ జాఫ్రా ముర్రా వస్తున్నాయి. జాఫ్రా అయితే వచ్చేసినాయి మన దగ్గర. ఓకే, ఈ రోజు గురువారము, రేపు కాక ఎల్లుండి వచ్చేసి 3 లోన్లు వస్తున్నాయా? 3 లోన్లు వస్తున్నాయి అంట గేదెలు. ఏ లోన్లు? బన్నీవి వస్తున్నాయి సార్, ముర్రా వస్తున్నాయి. ఇప్పుడు బన్నీ ముర్రా 3 లోన్లు వస్తున్నాయి. 3 లోడ్లు వస్తున్నాయి. లోడ్ కి వస్తాయి 9 వస్తాయా? అది కొంచెం సైజ్ చిన్నగా ఉంటది, ముర్రా ఏమో సైజ్ కొంచెం చిన్నగా ఉంటదని 10 to 11 బఫెలోస్ వస్తాయి. ఈ జాఫ్రా మాత్రం 9 వస్తాయి. పెద్ద సైజ్ చిన్న గీతలు ఉంటే 10 వస్తాయి అందులో, లేకుంటే 9 మాక్సిమం. ఓకే, జాఫ్రా దాంట్లో చూడొచ్చు. శనివారం వచ్చేసి 3 లోన్ల గేదెలు వస్తున్నాయంట. శనివారం వచ్చేసి డేట్ 11 శనివారం 11వ తారీఖు 3 లోన్ల గేదెలు వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ దిగిపోతాయి బ్రదర్ ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ దిగిపోతాయి. ఎవరైనా సరే 7 గంటల రావచ్చు శంషాబాద్ దగ్గర. మీరు స్క్రీన్ లో కనిపించే నెంబర్ కు జస్ట్ హాయ్ మెసేజ్ చేస్తే వాళ్ళు లొకేషన్ పంపిస్తారు. మీరు వచ్చి చూసి విజిట్ చేసి పాలు అన్ని చూసుకొని మీకు నచ్చిన తర్వాత తీసుకొచ్చి బ్రదర్ చెప్తున్నాడు. బ్రదర్ ఎన్ని అయితే గేదె బ్రదర్? సెకండ్ లాక్టేషన్. దాని లొటే కళ్ళు గిళ్ళు అన్ని చూడొచ్చు, అన్ని క్లియర్ గా ఉంటది. మీరు అన్ని చూసి పాలు తీసిన తర్వాతనే దీనివి సాటిస్ఫాక్షన్ అయినాక బర్రె తీసుకోవచ్చు అన్న మన దగ్గర. ఎన్ని ఉన్నాయి పాలు దీని దగ్గర? ఇప్పుడు ఇవి 7 liters ఉన్నాయన్న పూటకి 7 ఉన్నాయి. ఓకే, మాక్సిమం ఇప్పుడు వచ్చినాయి జాఫ్రా బర్రెలు మన దగ్గర. అన్ని దేవుని దయతోటి మన దగ్గర 6 liters నుంచి స్టార్ట్ ఉంది, 7 to 8 liters వరకు ఉన్నాయి. పెద్ద జాఫ్రాలు ఇవి అన్ని వచ్చినాయి, ప్యూర్ జాఫ్రా బ్రీడ్. ఓకే, ఇప్పుడు బన్నీ కూడా వచ్చింది, గుజరాత్ ప్యూర్ ఉంటది. ముర్రా కూడా వస్తే అట్లానే వస్తాయి మీకు. వచ్చే నెక్స్ట్ వీడియోలో అది కూడా క్లియరెన్స్ చేస్తాను సార్. ఓకే, సరే బ్రదర్.